దగ్గర ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం మొదట్లో రథసప్తమి ముందు రోజు షష్ఠి తిథి రోజున కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి. అలాగే రథసప్తమి రోజు స్వామివారి ఊరేగించడం అనేది ఇక్కడ 34 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఆ కళ్యాణం షష్ఠి తిథి, స్వామివారి షష్ఠి తిథి అంటే మీకు ఇష్టం కాబట్టి మాఘమాసంలో షష్ఠి తిథి రోజు కళ్యాణం చేసి ఆ మరుసటి రోజు స్వామివారి ఇక్కడ కంచంలోకి ఎవరికి చెప్పకపోయినా అది ఒక నోటెడ్ అయిపోయింది ఈ పరిసర గ్రామాలందరూ కూడా డేటు. దాని ప్రకారం ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకోవటం, ఈ స్వామివారి మహిమ గల దేవుడు అని చెప్పి అందరూ కూడా కొలుచుకోవడం. పరిసర గ్రామస్తులందరూ కూడా స్వామివారికి బాగా నమ్మకం స్వామివారు అంటే. అన్న సమారాధన కూడా భారీగా జనం అంతా కూడా వస్తారు. ఇప్పుడు నైట్ పూట అదే మామూలుగా ఆన్లైన్లో ఫిట్ చేసింది. సరే ఆ టీవీలో మాట్లాడతావా దొరగారు? దేవుడి గురించి అంటే టీవీలో మాట్లాడు. చెప్పు ఎట్లా ఉన్నాయి కదా ఓపెన్ వచ్చింది రెండు వదిలేండి కనపడుతుంది ఫోటో పెట్టాము. వస్తుందా? ఒక్క నిమిషం బాబాయ్ దగ్గరికి ఉంటుంది. ఒక్క నిమిషం అది అయిందా? ఒక్క నిమిషం. మొదటి ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 77 అంటే మా సంతానంలో ఇక్కడ ఎలవటం అనేది జరిగింది ప్రస్తుతం. తర్వాత సకినాలు చెప్పడం ఆ కార్యక్రమం అంతా చాలా కాలం జరిగింది. ఆ తర్వాత స్వామివారు ఇక్కడి నుంచి ఆ దెబ్బంతా కూడా మేకలు కూడా నడవని పరిస్థితుల్లో మొక్కలుంటే ఆ దెబ్బ బాగు చేసి గుడి కట్టాలని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది, ధన్యవాదాలు గారికి. ఆయన అదే స్వామివారి మాట ప్రకారం ఇదంతా కూడా దెబ్బంతా బాగు చేసి అక్కడ గుడి 91లో గుడి కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 34 సంవత్సరాలుగా కళ్యాణాలు, కార్యక్రమాలు, అన్నసమారాధనలు అన్నీ కూడా చేయటం జరుగుతున్నాయి.